నక్సలైట్ ప్రభావిత ప్రాంతాలు కానివ్వండి, ఇంకా ఏదైనా టెర్రరిస్ట్ ప్రభావిత ప్రాంతాలు కానీ ఆ ప్రాంతాలలో ఇల్లీగల్ వెపన్స్ కానివ్వండి, లేకపోతే ఇల్లీగల్ సంబంధించిన లిక్కర్, గాంజా అటువంటి చాలా అంటే ఇల్లీగల్ సంబంధించిన వస్తువులు అనేవి ఉంటాయి. ఇవన్నీ డిటైన్ చేసి ఈ ఆర్డినెన్స్ సర్చ్ ప్రోగ్రామ్ ద్వారా మళ్ళీ దాన్ని డిటైన్ చేసేసి ఎవరైతే ఆ వ్యక్తులు ఆ విధంగా ప్రవర్తిస్తారో వాళ్ళపైన కేసులు చేయడం అనేది జరుగుతుంది. అది మెయిన్ దాని ప్రధానమైన ఉద్దేశం. ఇప్పుడు ఈ వెహికల్స్ కూడా తీసుకురావడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఇంతకు ఒక 15-20 సంవత్సరాల కిందట మనకు ఇన్ని వెహికల్స్ లేవు. ఒక ఊరు మొత్తం చూస్తే ఒక 15 నుంచి 20 వెహికల్ ఉంటుండే. కానీ ఇప్పుడు ఏమైందంటే ప్రతి ఇంటికి 1, 2, 3 బండ్లు కూడా ఉంటున్నాయి. కానీ బండ్లు వాడుతున్నాం, కానీ ఆ బండ్లకు సంబంధించిన మనం పత్రాలు మినిమం అంటే దానికి లైసెన్స్ కానివ్వండి, ఇన్సూరెన్స్ కానీ